పొడుగోండి కొద్దిసేపు అమ్మ బాక్స్ పెట్టొస్తుంది. తెల్లారలేదు నానా, అమ్మ బాక్స్ పెట్టొస్తుంది. చొక్కా లేదు. ఇది ఫోన్ వదిలే పిల్లడు ఏడు చేస్తున్నాడు మూడు పొదుల కోసం. మరి వీడియో తెవద్దా? వచ్చాక తీదిగానే పేసి ఇగో పొద్దున్న లేచిపోరా చక్క. ఇది ఇది ఎలాగుందా? ముళ్ళ కురిపేసేసింది. ఇది చల్లలేదంటారా ఆయిల్మెంట్? వచ్చాక తారగా దగ్గర తీసుకెళ్తా. నొప్పి వచ్చేది బాబు ముళ్ళ కురుపు. ఇది దీనివల్ల చొక్క వేసుకుంటా. చర్లేదు మోటు పదులు చూడు. అయితే మోటు పదులు చూడు. పడుకో, తెల్లారులే కొద్దిసేపు పడుకో. బాయ్. తెల్లారి కొద్దిసేపు పడుకోండి. అది పడుకోబెట్టా పడుకోబెడతా ఇలాగా. బొబ్బట్లు, నేతి బొబ్బట్లు, అప్పడాల బ్యాట్లు, సొగడి బ్యాట్లు, గావుల బ్యాట్లు అండి. వేడి వేడి బొబ్బట్లు, నేతి బొబ్బట్లు, అప్పడాల బ్యాట్లు, సొగడి బ్యాట్లు, గావుల బ్యాట్లు. ఏమేమన్నాయండి? బొబ్బట్లు, సొగడిలు, అప్పడాలు, గావులు. చూపించండి. ఎంత వేసండి? 30 రూపాయలు. ఒకటే 30. బొబ్బట్లు బొబ్బట్లేండి? ఈ రెండు ఇవ్వండి. ఈ రెండు ఇవ్వండి. ఈ వద్దులేండి. మూడు తీసుకున్నాను. హాయ్ అండి. మేమైతే బొబ్బట్లు అప్పడానికి ప్యాకెట్ తీసుకున్నాం. మా అబ్బాయికి బొబ్బట్లు అంటే చాలా ఇష్టం. మేము ఒకసారి జంగారెడ్డి కూడా తీసుకున్నాము. అప్పుడు కానీ కొనమంటున్నాడు. ఈ రోజు అయితే ఆయనే వచ్చాడు. బొబ్బట్లు తీసుకున్నాము. అయితే మా అబ్బాయి ఇప్పుడు అంగన్వాడీ బడికి వెళ్ళాడు. వచ్చాక పెడతాం. ఇప్పుడైతే బాక్స్ లో పెడుతున్నా. మా పెద్ద అబ్బాయి వచ్చాక పెడతామండి.
వెళ్ళి కూర వండుకోవాలండి. మా ఆయనగారు అయితే పనికి వెళ్ళాడు, వచ్చేస్తాడు. నాకు పప్పడి కొలియా నా పప్పే కావాలి. పప్పు ఏమవుతా పప్పుదా చెప్పు చెప్పా పప్పుదా ఆడికి జ్వరం వచ్చింది, నీరసంగా ఉన్నాడు. కవరా అదే పాదులకి ఎత్తాను కానీ మందు అడిగారు రైతులు. ఏం మంది ఏంటి? యూరియా వారాత్మ వేసేద్దామా? ఇదైతే మొదలు ఎక్కడ ఉందండి, గొడ్డెప్పక్కర్లేదు. ఈ గొడ్డెప్పితే కోళ్ళు మొత్తం వచ్చేస్తాయి. గొడ్డొండిచ్చేద్దాం. గొడ్డొండిచ్చేసి మనం వేద్దాం. ఇలా జల్లితే సరిపోద్దండి, లాగేసుకుంటుంది ఇలాగా, ఇలా సుడి తిరగా. అలాగే ఈరోజు శమగా ఉంది కాబట్టి లాగేసుకుంటుందండి. కొంచెం దూరంగా వేసుకున్నామండి, ఎందుకంటే దగ్గర వేస్తే మొక్కపోయే అవకాశం ఉంటుంది. కొమ్మలు వేస్తున్నాయండి, ఈ కొమ్మలు మనం ఎక్కేద్దాం. జామ చెట్టు ఎక్కేద్దాం. మామిడి రవ్వ ఇదేమో సుక్కుడు పోదండి, ఇది దీనికి కూడా కొద్దిగా వేద్దాం. దగ్గరగా వేయకూడదండి ఇది, అది అందుకనే కొద్దిగా దూరంగా వేస్తాం. సరిపోద్దండి, తక్కువ మొత్తంలోనే వేసుకోవాలి ఇది. కాకపోతే మళ్ళీ ఇది అయిపోయాక అప్పుడు వేసుకోవచ్చు, మళ్ళీ 4 రోజులు ఆగాక. కనకాంబరం మొక్కలు కూడా వేద్దామండి కొద్దిగా. ఎలాగా శమగానే ఉందండి, ఈరోజు వర్షం వస్తుంది. ఎలాగా శమగ ఉంది కాబట్టి నీళ్ళు సెపరేట్గా ఏం పెట్టవసరం లేదు. సరిపోద్ది. ఈ విత్తనాలు తెచ్చాక పాదులాడతాం కదా, అప్పుడు వేద్దాం. మళ్ళీ 4 రోజులకు ఒకసారి మొత్తం ఒకసారి వేసామనుకో పోద్ది. కొద్దిగా అడిగితే రైతులు వద్దనే పెట్టారు. చెప్పండి. తింటావమ్మా? తిండిదానా?
మా పెద్దోడు అయితే అంగడిపడి బడికి వెళ్ళి వచ్చాడండి. ఇప్పుడైతే తీసుకెళ్ళి ఇస్తాను. ఆ గదిలో మొట్టుపతులు చూస్తున్నాడు. బాగుంటాయి చూడు. నేను వెళ్ళిపోతున్నాను.